మనం ఇప్పుడు ఒకసారి లెన్స్లో ఫోకల్ లెంత్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది 18 to 55 mm లెన్స్, ఓకేనా. కొన్ని ప్రైమరీ లెన్స్ ఉంటాయి. ఈ ప్రైమరీ లెన్స్ కూడా 50 mm లెన్స్ ఉంటాయి. కొన్ని 50 mm to 200 mm లెన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి ఈ ఎంఎంతో పోలుస్తాం. సో ఇంక జూమ్ లెన్స్ అయితే 300 mm లెన్స్. ఇంకా ఇప్పుడు ఈ ఎంఎం లెన్స్ అంటే ఈ ఎంఎం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని బట్టి, ఆ ఏరియాని బట్టి, ఆ డిస్టెన్స్ని బట్టి మనం లెన్స్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఈ ఫోకల్ లెంత్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది దగ్గరగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. ఈ ఆబ్జెక్ట్ని మనం ఒక ఫోకల్ లెంత్ అనేది ఎంత ఉంటుందంటే 55 mm, 50 to 55 mm లెన్స్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ వైడ్ యాంగిల్ ఫొటోస్ని మనం తీయాలంటే మనం దగ్గరగా ఉన్న, ఇప్పుడు చాలా తక్కువ ఉన్న లెన్స్ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ 16 mm లెన్స్, 18 mm లెన్స్ని యూజ్ చేయాలి. ఒకవేళ బాగా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని మనం జూమ్ చేయాలంటే మనం చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉన్న లెన్స్ని యూజ్ చేయాలి. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనం ఎంత దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని మనం చూడాలంటే మనకి లెన్స్ అనేది అంత పెద్దగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మనం చాలా వైడ్ యాంగిల్ ఫొటోస్ని తీయాలనుకుంటే మన లెన్స్ అనేది చిన్నగా ఉండాలి. నథింగ్ బట్ ఫోకల్ లెంత్ అనేది అంత చిన్నగా ఉండాలి. 16 mm అంతకన్నా లో ఉంటూ వైడ్ యాంగిల్ లెన్స్ అని అంటాం. 16 mm కన్నా తక్కువ ఉన్నదాన్ని అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంటాం. 17 to 35 mm లెన్స్ ఉన్న దాన్ని వైడ్ యాంగిల్ లెన్స్ అంటాం. తర్వాత 15 mm లెన్స్ ఉన్న దాన్ని నార్మల్ లెన్స్ అంటాం. ఇది హ్యూమన్ ఐతో ప్రకారం ఉంటుంది. 135 to 300 mm లెన్స్ ఉన్న దాన్ని టెలిఫోటో లెన్స్ అంటాం. 400 MO ఉన్న లెన్స్ని సూపర్ ఫోటో లెన్స్ అంటాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.